నిశ్చయముగా మన మనసు ఆయన పోయి ఆయనకున్నప్పుడే, లేకపోతే పరలోక రాజ్యం కూడా లేదు. అవునా? ఈ కన్ను నిన్న అభ్యంతర పరిస్థితి ఏం చేయాలమ్మా? పీకేయాలి. కన్ను పీకేసుకున్నా, చెయ్యి అభ్యంతర పరిచింది, చెయ్యి తీసేసుకున్నా, నాకు ఒక కాలు అభ్యంతర పరుస్తుంది, అది కూడా తీసేసుకున్నా. ఇప్పుడు నా పని ఏంటయ్యా అంటే ఈ ఒక్క కాలుతో అయినా పరలోక రాజ్యంలో చేయాలి. అంతేనా మన పని? ఈ ఒక్క కాలుతోనైనా పరలోక రాజ్యంలో చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? నేను మొన్న అన్నమాట, నరకంలో కర్చీఫ్ వేసి వచ్చామంట. అతను నరకంలో కర్చీఫ్ వేసి వచ్చామంట. ఏంటి నమ్మట్లా? వేయలేదా? వేయలేదా? నువ్వు పాపం చేసి ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. ఇప్పుడు పరలోక రాజ్యం ఉందో లేదో తెలియదు, కానీ నరకం మాత్రం మనకు పక్క. ఎందుకంటే మనం పుట్టుకతోనే పాపం చేసాం. దాని తదుపరి మనం చేయడానికి ఈ లోకం మనం ప్రేరేపించి చూసావా, అవన్నీ చేయడం వల్ల ఏమైందంటే నరకంలో మనకు పెద్ద పీట వేశారన్నమాట. హల్లెలూయా, పెద్ద పీట వేశారు. ఆ పెద్ద పీఠం కావాలా, ఒక్క కాలు నిలబెట్టుకొని అక్కడ చూడడం కావాలా? చెప్పాలి 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 చెప్పాలి. ఇప్పుడు ఒక్కాలతో ఉండి పరలోక రాజ్యంలో ఉండడం మంచిదా? అన్ని బాగోయిన నరకంలో కాలిపోవడం మంచిదా? ఒక్కళ్ళతో పరలోకంలో ఉండటం మంచిదే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇది తెలుసుకోవాలి మనం ఈరోజు. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పినటువంటి మాట, రక్షణ లేని వారికి రక్షణ.